నిలకడలేని శిష్యుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒక గ్రామంలో కమలుడని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చదువుకోవాలని అనుకొని తన ఊర్లో ఉన్న పాఠశాలలో చేరుతాడు. కానీ అతనికి వాళ్ళ గురువు అలవాట్లు నచ్చవు. ఆయనకి మంచి అలవాట్లు లేవు. ఎలాగంటే ఆయన పిల్లలకి నచ్చినప్పుడు చదువు చెప్తాడు, పిల్లలు నచ్చితేనే వాళ్ళకి చదువు చెప్తాడు. ఇంకా ఆయన కాస్త లేటుగా పాఠశాలకి వస్తాడు, కాస్త ఆలస్యంగా పాఠశాలకు వస్తాడు. ఇంకా ఆయన అప్పుడప్పుడు స్నానం కూడా చేయడు. ఇంకా ఇలా ఆయనకు మంచి అలవాట్లు లేవని ఆ కమలుడు కొన్ని రోజులకే ఆ పాఠశాలని వదిలేసి వాళ్ళ తండ్రి గారు కమలుడిని పక్క ఊర్లో వాళ్ళ బంధువుల ఇంట పెట్టి ఇంకొక గురువు దగ్గరికి పంపిస్తారు. ఆయన పేరు శంకరుడు. ఆయనకి మంచి అలవాట్లే ఉన్నాయి. ఆయనకి పొద్దున్నే లేచి బాగా మంచిగా స్నానం చేసి అలా క్రమశిక్షణతో ఉండే అలవాట్లే ఉంటాయి. వాళ్ళ శిష్యులకు కూడా అలాగే అలవాట్లు ఉంటాయి. ఆయన చెప్తారు. ఇంకా ఆ గురువు పొద్దున్నే లేచి కాలకృత్యాలు ముగించుకొని ధ్యానం చేస్తుంటారు. అలా ధ్యానం చేశాక భోజనం సమయం అవుతుంది. భోజనం చేసి ఆయన మిగతా పనులు చూసుకుంటారు. ఇంకా అలా రాత్రి అవుతుంది. రాత్రి మళ్ళీ తిన్నాక అతనికి చదువు చెప్పడం నచ్చదు. ఇంకా పిల్లలతో ఇలా చెప్పేవారు ఆ శంకరుడు అనే గురువు. మనము క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణగా మన శరీరంని నియమాలతో మంచిగా మనం మంచిగా ఉంటే చదువు దానంతట అదే వస్తుంది అని చెప్పేవారు. ఇంకా వాళ్ళ శిష్యులకి అర్థమైపోయింది. ఓహో, చదువు దానంతట అదే రావాలా, ఈయన చెప్పడు ఇంకా అని. ఇంకా తర్వాత మళ్ళీ కమలుడి తండ్రి అతన్ని ఇంకో గ్రామంలో ఇంకో బంధువుల ఇంట పెట్టి అక్కడ శ్రీపాణి అనే ఇంకో గురువు గారి ఇంటికి పంపిస్తారు. ఆయనకి ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు. ఎక్కువసేపు ధ్యానం చేసుకోవడము, ఇలా క్రమశిక్షణతోనే ఉంటే అదే వస్తుంది చదువు, అలాంటి అలవాట్లు లేవు. ఆయన మంచిగానే ఉండేవారు పిల్లలతోని. కానీ ఆయన ఏమో ఇలా చెప్పేవారు, గురువుకి ఎప్పుడైనా శుశ్రూష చేస్తే మంచిగా ఉంటుంది, మంచి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేవాడు. ఇంకా కమలుడు ఆయన దగ్గరికి చేరాక ఆయన అలవాట్ల ప్రకారం, ఆ గురువు అలవాట్ల ప్రకారం గురువుకి మంచిగా పొద్దున్నే లేచి పూజ చేసుకునే అలవాటు ఉంది. ఇంకా కమలుడు పొద్దున్నే లేచి గురువుగారి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇంకా గురువుగారు పూజ చేసుకుంటుంటే కమలుడు వెళ్ళి పాలు తీసుకురావడము, ఇంకా గురువుగారి భార్య ఇంటి పనులు చూసుకుంటుంటే వాళ్ళ చివరి బిడ్డని ఆడించడము, ఇంకా తర్వాత గురువుగారు పొలం పనికి వెళ్తే ఇతను కూడా గురువుగారికి తోడుగా వెళ్ళడము, ఇంకా ఇతని భోజనం కూడా పొలంకే వచ్చేది. ఇంకా అలా సాయంత్రం ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకునేవారు ఇద్దరు. అలా విశ్రాంతి తీసుకున్నాక కమలుడు గురువుకి ఒళ్ళు పడుతూ ఉండేవాడు. అలా గురువు శుశ్రూష చేసేవాడు. అలా గురువుకి ఒళ్ళు పడుతున్నప్పుడు ఆ గురువు ఇలా గురువుకి శుశ్రూష చేసి గొప్పవాళ్ళైన జ్ఞానులైన వాళ్ళ కథలు చెప్పేవాడు. కమలుడు వాళ్ళ కథలు వింటూ ఉండేవారు. ఇంకా తర్వాత గురువుకి శుశ్రూష చేస్తే చదువు దానంతట అదే వస్తుంది అని అంటాడు. ఇంకా కమలుడికి అర్థమైపోతుంది, ఇలా శుశ్రూష చేస్తూ ఉంటే చదువు దానంతటే వస్తుంది, ఈయన కూడా ఏం చదువు చెప్పేటట్టు లేడు అని. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక గురువు దగ్గరికి వెళ్తారు. అతని పేరు మాతంగుడు. ఆ మాతంగుడికి ఏమో ఇలాంటి అలవాట్లు శుశ్రూష చేయించుకోవాలి అలాంటి పట్టింపులు లేవు. కానీ అతనికి ముక్కు మీద కోపం. అతనికి కోపం వస్తే 2 నెలల పాటు పొలంలో పని చేపించేవాడు. ఒకవేళ పొలాలు ఏవి లేకపోతే పెరట్లో గడ్డి పీకించేవాడు పిల్లలతోని. అలా 2 నెలల పాటు గడ్డి పీకించేవాడు. దాంట్లో ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ఆ శిక్షని పొడిగించేవాడు. అలా చదువు చెప్పేవాడు కాదు. ఇంకా కమలుడు ఆయన దగ్గర చేరిన 2 రోజులకే పెరట్లో గడ్డి పీకడంలో చేరిపోయాడు. ఇంకా తర్వాత కమలుడికి అర్థమైపోయింది, ఇలా జీవితాంతం గడ్డి పీక్కుంటూనే ఉంటానేమో, ఇక్కడ కూడా చదువు ఎవరు చెప్పేటట్టు లేరు అని. ఇంకా తర్వాత కమలుడి తండ్రి
అతన్ని ఇంకొక గ్రామంలో ఇంకొక గురువు దగ్గర పెడతారు. ఆయన పేరు సుగాత్రుడు. సుగాత్రుడికి కాస్త సంగీతం అంటే చాలా ఇష్టం. ఈసారి కమలుడు అతని దగ్గర చేరాక అతను కమలుడికి ఒక సంగీత వాయిద్యాన్ని ఇస్తాడు. కమలుడు సంగీత వాయిద్యం వాయిస్తూ ఉంటే ఇతను పాట పాడుతూ ఇంకొక వాయిద్యం వాయిస్తూ ఉండేవారు. అక్కడ ఉన్న మిగతా శిష్యులు కూడా అలాగే ఈయనతో పాటే సంగీత విద్యలు వాయిస్తూ ఉండేవారు. ఇంకా తర్వాత గురువు ఇలా సంగీతం మీద మనకు కాస్త పట్టు ఉండి కాస్త ఏదో ఒక కళ మీద మనకి ఇష్టం ఉంటే చదువు దానంతట అదే వస్తుంది. చదువు దానంతట అదే తప్పకుండా వస్తుంది. ఇలా మనం సంగీతం వాయిస్తే, సంగీతం మీద ప్రేమ ఇష్టం ఉంటే అని ఆ సుగాత్రుడు గురువు చెప్తాడు ఇక్కడ కూడా. ఇంకా కమలుడికి ఏం చేయాలో తెలీదు. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇదేంటి ఎక్కడికి వెళ్ళినా చదువు దానంతట అదే రావాలని చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం చదువు చెప్పట్లేదు, ఏం చేయాలో ఏమో అని అలా ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న కొంతమంది ఎవరో ఒక కుర్రవాడు, ఒక అబ్బాయి వేదాంతోపన్యాసాలు ఇస్తున్నాడు అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా కమలుడు కూడా ఉపన్యాసాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ ఉపన్యాసాలు గ్రామ ప్రజలతో పాటే వింటాడు. ఉపన్యాసాలు అయిపోయాక అబ్బా చాలా బాగా చెప్పారు అని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, కమలుడితో పాటు వాళ్ళ సొంత గ్రామంలో చదువుకున్న అతనే. ఇంకా కమలుడు అతన్ని చూసి ఒరేయ్ బాగున్నావా, నేను నీకు గుర్తున్నానా అని ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటారు. మాట్లాడాక అతను కమలుడిని అడుగుతాడు, నువ్వేం నేర్చుకున్నావు అని ఇన్ని రోజులు అని. అప్పుడు కమలుడు, నా సంగతి అలా ఉంచు, నీవు ఇంత 2 సంవత్సరాల్లోనే ఎలా ఇంత జ్ఞానంని ఎలా సంపాదించావు? నీ గురువు ఎవరు? నేను వెళ్ళిపోయి 2 సంవత్సరాలే అవుతుంది. నేను ఉన్నప్పుడేమో నీకు కేవలం అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది, నీకు ఇంతకి నీ గురువు ఎవరు అని కమలుడు అడుగుతాడు. అప్పుడు అతను, నీకు తెలుసు కదరా, నా గురువు ఎవరో కాదు, మన ఊర్లో మన పాఠశాలలో ఉన్న జీవనుడే. అతను దగ్గరనే ఇవన్నీ నేర్చుకున్నాను. అతను నాకు చెప్పారు, మన విద్యని ఎక్కువగా ఇంకా పెంచుకోవాలి అని అనుకుంటే ఇలా సంవత్సరం పాటు నాకు ప్రవచనాలు చెప్పమని చెప్పారు. అందుకే నేను ఇలా ఊరూరు తిరిగి ప్రవచనాలు చెప్తున్నాను నా విద్యని ఇంకా విస్తృతపరచుకోవడానికి. అయినా 2 సంవత్సరాలే అంటావేంట్రా? 2 సంవత్సరాలంటే ఎన్ని వందల రోజులు. ఈ సమయంలో చాలా నేర్చుకోవచ్చు. నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతాడు ఆ అబ్బాయి. ఇంకా కమలుడు, నేను ఈ కాల వ్యవధిలో ఇంటి పనులు నేర్చుకున్నాను, పొలం పనులు నేర్చుకున్నాను, పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్చుకున్నాను, కాస్త సంగీతం కూడా నేర్చుకున్నాను, ఇంకా పెరటి పని కూడా నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు చదువు నేర్చుకోవాలి, మన ఊరికే వెళ్తాను, మన ఊరిలో ఉన్న జీవనుడి గురువు గారి పాఠశాలలోనే చేరుతాను అని కమలుడు చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి కమలుడు తన సొంత ఊరిలో ఉన్న జీవనుడి గురువు గారి పాఠశాలకే వెళ్తాడు. వెళ్ళి చదువు బాగా నేర్చుకుంటూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా కాస్త నిలకడగా ఉండాలి. మరీ అంత తొందరగా ఉంటే కష్టంగానే ఉంటుంది. కాస్త ఎప్పుడు నిలకడగా ఉండి మంచిగా వేచి ఉండాలి. అలా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆలొత్తండి. అలా బెల్ ఒత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.